దేవుని యొక్క వాక్యంలో చెప్పే లక్షణాలు, దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి లక్షణాలు మనలో ఉండాలి. అందులో ఒక ముఖ్యమైనటువంటి మాట దేవుడు చెప్తున్నాడు, మేలు చేసేవారిగా ఉండమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, లేదా కోరుతున్నాడు, లేదా మన బాగు కోరి చెప్తూ ఉన్నాడు. ఎందుకని అనంటే, మేలు చేస్తేనట, మేలు చేయడంలోనూ కూడా అలసిపోకోకుండా చేయాలటండి మేలు. ఇంకెన్నిసార్లు ఏమంటావు అనకూడదట, ఎన్ని రోజులు చేయమంటావు అని అనకూడదట. మనము చేయగలిగినటువంటి మేలు ఎంతైతే ఉందో అంత దాచిపెట్టుకోక చేయాలట. పురులారు గమనించండి. ఏమండి, దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమంటాడు? పరలోక ప్రార్థన నేర్పిస్తాడు ఆయన. పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాము, మా ఎడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించున్నలాగున, మా ఎడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించున్నలాగున మా అపరాధాలను కూడా మీరు క్షమించండి ప్రభా అని అడుగుతున్నాం మనం. మనకు అర్థమవుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, అంటే మొదట మన ఎడల అపరాధము చేసినటువంటి వారిని మనము క్షమించులాగున, అంటే మనం క్షమించాలి, అంతే కదండి. మనం క్షమించాలి. మొట్టమొదటిగా మనము మన ఎదుట అపరాధము చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం క్షమించినప్పుడు, ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం కూడా ప్రభా నన్ను కూడా క్షమించు అనేటువంటి ఆ అడగగలిగేటువంటి ఆ అర్హత లేదా ఆ ధైర్యం మనం కూడా పొందుకుంటాం దేవుని బిడ్డలారా. అలాగే ఈ మేలు అనేటువంటి విషయాన్ని కూడా మనకు వస్తే, ఆ విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, ఈ మధ్యాహ్నం రాత్రి వేళ దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమంటాడో తెలుసా ప్రియులారా? మేలు చేయండి. ఎందుకు దేవుడు మేలు చేయండి అని చెప్తున్నాడు అని అంటే, మనము ఇతరులకు మేలు చేయటం వల్ల మనకు కూడా ఏం జరుగుద్దండి? మేలే జరుగుద్ది. మనం ఇతరులను క్షమించినప్పుడు మనం కూడా ప్రభు చేత ఎట్లా క్షమించబెడతా ఉన్నామో, ఇతరులకు మనం మేలు చేసినప్పుడు మనం కూడా దేవుని యొద్ద నుండి మేలు పొందుతాం. ప్రియులారా, మనం చేసే మేలు చిన్నదే, మరి దేవుడు చేసే మేలులు ఎలా ఉంటాయి చెప్పండి? దేవుడు చేసేటువంటి మేలులు ఎలాగుంటాయి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు చేసేటువంటి మేలులు ఏ మానవుడు ఎన్నడూను ఎప్పుడును చేయలేనటువంటి మేలులు, చేయచాలని మేలులు దేవుని ఏ మానవుడు చేయడానికి సరిపోని గొప్ప మేలులు ప్రభు మనకి చేస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం అలాంటి గొప్ప గొప్ప మేలులు చాలా చూస్తాం మనం కదండి. ప్రియులారా, షద్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండం దగ్గర దేవుడు చేసినటువంటి మేలు మానవుల వల్ల ఎవరి వల్ల నవ్వుతుంది? ఏ మానవుడైనా కానీ అగ్నిగుండంలోనికి వాళ్ళతో పాటు దూకి వాళ్ళని బయటికి తీసుకురాగలడా? సాధ్యం కాదు. అంటే దేవుడు చేసేటువంటి మేలులు అట్లా ఉంటాయి. మరణకరమైనటువంటి రోగముతో ఉన్నటువంటి హిజ్కియాను ఏ మానవుడైనా, భార్య కానీ బిడ్డలు కానీ, లేదనంటే తోడబుట్టిన వారు కానీ, కన్న తల్లిదండ్రులు కానీ, కడుపును పుట్టిన బిడ్డలు కానీ ఎవరైనా చేయగలరా, రక్షించగలరా అని అంటే మానవుల వల్ల అన్నటువంటి వాళ్ళు ఎవరి వల్ల కూడా కాదు పుల్లరా. అది మహా గొప్ప మేధావులు, సైంటిస్టులు, లేదనంటే గొప్ప గొప్ప వైద్యుల వల్ల కూడా కాదు. దేవుని బిడ్డలారా, 15 ఏండ్లు నీకు ఆయుష్ అంతకంటే ఎక్కువే ఇచ్చాను అని చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి వేళ దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనతో మాట్లాడితే అని చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు మేలు చేయండి. ఎందుకు మేలు చేయాలి అని అంటే, తగిన కాలమందు మీకు మంచి పంట రావాలి, తగిన కాలమందు మీరు మంచి ఫలితం పొందాలి, తగిన కాలమందు మీరు మంచి మంచి మేలులు మరలా తిరిగి పొందాలి. మేలు చేస్తే మేలు, మేలు చేస్తే మేలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా కదండి. కీడును చేసామనుకోండి, కీడు చేయవానికి కీడే వచ్చును. సామెతల గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం, కీడు చేయువానికి కీడే వచ్చునంటూ ప్రియులారా గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అంటాడు, నువ్వు ఏమి చేయదలచి ఉన్నావో అదే తిరిగి 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 మరలా మన నెత్తి మీదకే వస్తుందని చెప్పాడు ప్రియులారా గమనించండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రభు చెప్తున్నాడు, మేలు చేయండి. మేలు చేయటం వలన ఏదో ఒక రోజున ఖచ్చితంగా మేలు తిరిగి తిరిగి మన దగ్గరికి, మన బిడ్డల దగ్గరికి ఏదో ఒక రూపంలో చేరతుంది ప్రియులారా గమనించండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అమ్మ బాబోయ్ ఎంత ప్రమాదం తప్పించాడు దేవుడు, ఎవరు చేసిన పుణ్యమో అని అంటాం, ఏనాడు నువ్వు ఎక్కడ చేసిన పుణ్యమో అని అంటాం. దేవుని బిడ్డలారా, అలాంటివన్నీ కాపాడతాయి. ప్రభువు కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఈయన దయగల వారిపై ఏం కలిగి ఉంటాడటండి? దయ కలిగి ఉంటాడట. అలాగే మనం కఠినంగా ఉన్నామనుకోండి, ఆయన కూడా మన ఎడల కఠినంగానే ఉంటాడంట. వికటము కలిగి చూడండి, మనం ఒకవేళ కఠినంగా ఉంటే వికటము కలిగి ఉంటాడంట ఇప్పుడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రి వేళ మనం వాక్యంలో ఏమని నేర్చుకున్నాము అని అంటే, మనం మేలు చేసేవారిగా ఉండాలి.
ఏమండి, మనకి అనేక మంది కీడు చేసేవారు లోకంలో కనబడుతూ ఉంటారు. మన జీవితాన్ని పాడు చేసేవారు అనేక విధాలుగా మనల్ని వెంబడిస్తూ ఉంటారు. మనల్ని నిందించేవారు లోకంలో చాలా మంది రకరకాలైనటువంటి మాటలను వారి నోట సిద్ధపరచుకుని ఎప్పుడు ఏ మాటతో మనల్ని బాధించాలని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నీకు కీడు చేశారు కదని మరలా తిరిగి నువ్వు కీడు మాత్రము చేయొద్దు. యేసు ప్రభు కొట్టిన వారిని కొట్టలేదు, ఆయన పిడుగుద్దులతో గుద్దిన వారిని ఆయన మరలా తిరిగి అలాగా ఆ పిడుగుద్దులు గుద్దలేదు. మాటలు అన్న వారిని తిరిగి ఎందుకు నన్ను ఇలాగ అన్నారు అని కూడా యేసు ప్రభు తిరిగి ప్రశ్నించలేదు. దేవుని బిడ్డలారా, ప్రశ్నించలేదు. ఎందుకనంటే ఆయన మనకు మాదిరిగా ఉండాలని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు మనల్ని కీడు చేయండి, మేలు చేయండి, కీడు చేయకండి అని ఎందుకు చెప్పాడో తెలుసా పిల్లరా? మనం మేలు చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకి కీడు చేసేటువంటి వారినట, బాధించే వారినట ఆయన దూరం చేస్తాడట. దేవునికి స్తోత్రం. అంటే మనం మేలు చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కీడు చేయాలనుకునేటువంటి వారిని, మనల్ని పిల్లర బాధించాలనుకునేటువంటి వారందరినీ దేవుడే మనకు దూరం చేస్తాడంట పిల్లర. అందుకనే నేను తరచు ఒక మాట చెప్తూ ఉంటాను. నేను ఏమన్నానంటే, మనము ఒకవేళ మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నా మనం కలగ చేసుకోకుండా ఉంటే మన తండ్రి ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. మరి ఆయన కలగ చేసుకున్నాడు అనుకోండి, ఎంత పెద్ద సమస్యనైనా ఆయన చిటుకులో పరిష్కరిస్తాడు అన్న వాళ్ళ నోళ్లను ఇట్టే ఆయన ఊహించగలడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్య లేఖనాల్లో మీరు మంచి పంట కొయ్యాలని అనుకుంటున్నారా? అంటే మంచి ఫలితం పొందాలనుకుంటున్నారా? మీరు మంచిని ఆశించాలనుకుంటున్నారా? మంచి మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నారా? అలాగునైతే గనక మీరు మంచిగా చేయండి, మీరు మంచిగా చేయండి. ఎందుకనంటే మీరు మంచి చేస్తే ఆకాశం ఉన్నటువంటి దేవుడు మీకు మరలా తిరిగి మంచి జరిగేటట్టు ఆయన ఆశీర్వదిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకోగలిగితే రోమపత్రికలో 12వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి తీసి ఆ మాటను చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయము 21వ వచనములో ఏమని వ్రాయబడిందండి? కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి అని చెప్తున్నాడు పురులరా. అంటే ఇక్కడ వాక్యములు ఏమని చెప్తున్నాడు? కీడు చేత జయించొద్దు. కీడు చేత జయించేసానులే, భలే జయించేసాను, నేను నాకు కీడు చేసాడు కనుక నేను కీడే చేసేసానులే అని అంటే అప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు ఒప్పుకోడటండి. లోకంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తే వేరే విషయం, కానీ దేవుని పిల్లలుగా మనం చేయకూడదటండి. కాబట్టి దేవుడు ఈ మంచి లక్షణాలని దేవుడు మనకి ఎందుకు నేర్పిస్తా ఉన్నాడు అని అంటే పిల్లరా, మనమంట మేలు చేస్తూ ఉంటే ఇతరులు మనకి చేసినటువంటి కీడును కూడా దేవుడు మనకి మేలుగా మారుస్తాడటండి. ఎంత అద్భుతమైన సంగతో. హల్లెలూయా, హల్లెలూయా. అదే తగిన కాలమందు మనం మేలు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకు మేలు అవసరమైనప్పుడు, తగిన కాలం అంటే ఏంటండి? మనకి మేలు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మన మేలు ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి మనల్ని కాపాడుతుంది ఖచ్చితంగా. అందుకనే దేవుడు ఎవరికైనా సరే మీరు మేలే చేయండి, కీడేం చేయకండి. ఏమండి, మేలే చేయండి, కీడు చేయకండి. ఒకవేళ పెట్టకపోయినా పర్వాలేదు ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ ఎవరిని ఏది అనకండి అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము కీడు వలన ఏమండి జయింపబడకూడదట, కీడు వలన జయించకూడదట, జయింపబడకూడదట. మరి ఏం చేయాలి అంటే మేలు చేతే సమస్తమును జయించాలి. ఆనాడు యేసు ప్రభు అంత ప్రాణత్యాగం చేశాడు కనుకనే ఈ లోకం పిల్లరా ఈ రోజున ఈ లోకమంతా ఆయన పాదములు ఎదుట మోకాళ్ళు ఊనుతూ ఉందండి. అంతే కదా. ఆ రోజున కనుక పిల్లరా తిట్టిన వారి మీద తిరుగుబాటు చేసి కొట్టిన వారి మీద ఆయన కొరడా ఎత్తి ఆయన కనుక అలాగని అందరినీ రాల్చేస్తూ దేవుని బిడ్డలరా ఇది నాన్న ఆనాడు అలాగున విధ్వంసం సృష్టించగలడు కూడా దేవుడు పిల్లరా. ఏమండి, సముద్రాన్ని ఆగు అంటే ఆగలేదు, అది దెయ్యాలు నోర్మోయి అని అంటే మూసుకుని వెళ్ళిపోలేదు అవి. పిల్లలు గమనించండి, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు కదా. మరణమును కూడా శాసించాడు కదండి. లాజరు సమాధిలో ఉన్నప్పుడు దేవుడు ఆ మరణమును కూడా పిల్లరా శాసించి దేవుడు లాజరును బయటకు పిలిచాడు కదండి. మరి ఇన్ని చేసినటువంటి దేవుడు మరణం పో అని అంటే లాజరును విడిచిపెట్టిపోయింది, వీళ్ళందరి మీదకే రా అంటే రాదండి. చెప్పండి, రాదండి, వచ్చేస్తుంది పుల్లరు. అలా చేయలేదు. అలా చేస్తుంటే ఈ దినమందు దేవుని బిడ్డలారా ఆయన దేవుడని లోకం మొక్కుండేది కాదు. ఆయన ఆనాడు ఎందరు ఎన్ని చేసినా ఆనాడు పుల్లరా యేసు ప్రభు ప్రేమను చూపెట్టుకుంటూ మేలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ ఆయన ఎవరికి ఏ విధమైనటువంటి కీడు చేయలేదు పుల్లరా.
అందుకని దీన్న లోకమంతా కూడా ప్రభు పాదాల దగ్గర మొక్కుతూ ఉందండి. కులము, ఆళ్ళు ఏళ్ళు, దేశము, ప్రాంతీయ భేదము లేకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ దిన ముందు యేసు ప్రభు పాదాల దగ్గర మొక్కుతూ ఉన్నారు. కాబట్టి మనల్ని కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వెవరికి కీడేం చేయొద్దు. మనకి కీడు చేసేవాళ్ళు లోకం నిండా ఉన్నారు. మనకి కీడు చేసేటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. మన గురించి చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళు, మన గురించి చెడ్డగా మాట్లాడేటువంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరిని దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలండి? చెప్పండి, ఎవరికి అప్పగించాలి? దేవునికే అప్పగించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, లోకం ఏం మాట్లాడు నీకు అనవసరం, లోకం ఏమనుకుంటుంది నీకు అనవసరం. దేవుని యొక్క వాక్యం ఎదుట నువ్వెట్లా ఉన్నావు పరిశీలన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. పురులరా, లోకం ఎదుట మనం ఎట్లా ఉన్నామనేటువంటిది, లోకం మంచిగా ఉన్నా అదే అంటది, మంచిగా లేకపోయినా అలాగే అంటది. మంచిగా ఉన్నాం అనుకోండి, యేసు ప్రభునే అన్నారు. ఏమన్నారండి? యేసు ప్రభు దెయ్యాలను వెళ్ళగొడుతూ, స్వస్థతలు చేస్తూ, ఆయన అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ, మనుషుల యొక్క బ్రతుకులను మారుస్తూ, రక్షణను ప్రసాదిస్తూ, నెమ్మదిని ప్రసాదిస్తూ, పాపము నుండి విడుదలను ప్రసాదిస్తూ ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటుంటే యేసు ప్రభుని అన్నారు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇతను దేవదూషకుడు, మంచోడు కాదు, ఇతను దెయ్యాలకు అధిపతి, చేతబడి చేస్తాడు ఇతను అని అంటున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీద బురద చల్లలేదా? చెడ్డ మాటలు ఎల్ల పలకలేదా? కాబట్టి మనం ఎంత ఎక్కువ నీతిగా ఉంటే అన్ని ఎక్కువ రాళ్ల దెబ్బలు కదండి. ఒక చెట్టు ఫలం, ఆ పండు అది చక్కగా ఫలించినప్పుడు ఆ పండు కోసం చాలా మంది ప్రయత్నం చేస్తారు, చాలా రాళ్ళు విసురుతారు. మరి అలాగని చెప్పేసి ఈ సంవత్సరం కాశాను కాబట్టి నన్ను ఇన్ని రాళ్ళు చూకొట్టేసి అసలు వచ్చే సంవత్సరం అసలు కాయకూడదు అన్నాడు అనుకుంది అనుకోండి. ఆ చెట్టు యజమాని ఏం చేస్తాడు? నీ యొక్క వేరునే గొడ్డలి నాటబడి ఉంది, ఎన్ని రాళ్ల దెబ్బలు తగిలినా సరే నువ్వు కాయాల్సిందే, కాయకపోతే వేళ్లలో నుండి తీసివేయబడి అగ్నిలో వేయబడతా ఉంటాడు, అంతే యజమానుడు. పురులరా, కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్నాం గనుక దేవుని బిడ్డలారా బాగా గమనించండి, నువ్వు మంచిగా ఉన్నా లోకం అట్లా ఉంటుంది, మంచిగా లేకపోయినా లోకం అట్లాగే అని అంటది. పురులరా, బాగా గమనించండి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం ఎదుట దేవుడు చెప్తున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వారమై మనం ఎట్లా ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇన్నాళ్ళ నుంచి వాక్యం వింటున్నాం కదా, ఇన్ని రోజుల నుంచి మనం వాక్యం వింటున్నాం కదా, ఇన్ని సంవత్సరాలు అయింది కదా దేవుడిని నమ్ముకుని, ఇన్ని సంవత్సరాలు అయింది కదా బైబిల్ పట్టుకుని, ఇన్ని సంవత్సరాలు అయింది కదా మనం ప్రభు దగ్గరికి రావడం మొదలుపెట్టి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు వెంట ఉన్నావు కదా. దేవుని బిడ్డలారా, ఇన్ని బాధలు నీ జీవితంలో ఏమాత్రము కూడా నిన్ను మంచి వ్యక్తిగా మార్చలేదా? మార్చలేకపోయాయా? ఒకవేళ మార్చలేకపోతే గనక ఈ వాక్యము నీ చెవిని పెట్టట్లేదనమాట, నీ మనసులో లేదన్నమాట. దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఒక మంచి లక్షణం మేలు చేసే లక్షణం. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు మనతో, ఇతరులకు మేలు చేయండి. ఏం చేయాలండి? మనకి ఇతరులకు మేలు చేయండి. అప్పుడు దేవుని యొద్ద నుండి ఊహించలేని గొప్ప మేలులు మీరు పొందుతారు, ఊహించలేని గొప్ప మేలులు మీరు పొందుతారు. మనుషులకు సాధ్యం కాని గొప్ప మేలులు దేవుడు మీకు చెయ్యాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన. కనుక ప్రియులారా, మనము మనుషుల వైపు కాక మనం చేసినటువంటి మేలులు దేవుడు చెప్పాడని చేయాలట. ప్రియులారా, దేవుడు చెప్పాడని చేస్తే అప్పుడు అయ్యో నా బిడ్డలు నన్ను అడిగారని దేవుడు మనకి మేలు పంపిస్తాడట. ప్రియులారా, గమనించండి. మనుషుల మెప్పు కోసమో, మనుషులు మనకిచ్చే ఘనత కోసమో, మనుషులను మనల్ని పొగుడుతారనో, మనుషులు మనల్ని దేవుని హెచ్చించేసి అలాగన పైకెత్తేస్తారనో మనం అలా చేయకూడదట. ప్రభు చెప్పాడని మేలు చేయాలట. హల్లెలూయా. ప్రభు చెప్పాడని మేలు చేయాలట. వాక్యములో ఉంది కాబట్టి చేయాలట. దేవుడు మనకి నేర్పించాడు కాబట్టి మేలు చేయాలట. అలాగున చేసిన ఎడల పిల్లరా, అప్పుడు దేవుని దృష్టిలో మనం ఉంటాం గనక దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనకు మేలు కావాల్సి వచ్చినప్పుడు మనం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడు మనం మేలు పొందుతాం. అంతే కదండి? అవునా కాదండి? అవును. మనం ఏదైనా పని చేస్తే యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంత కష్టపడి పని చేశాను, నాకు జీతమే అని మనము అడగడానికి హక్కుదారులం అవుతాం. మనం అధికారం కలిగి ఉంటాం. మనం హక్కు వస్తుంది మనకి. పని చేస్తాం, పనివాడు జీతానికి పాత్రుడు కనుక నువ్వెంత పని చేస్తే యజమానుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అంత జీతాన్ని సంపాదించుకోవడానికి అంత అర్హత, అధికారం నీకు వస్తుంది. పుర్లరా, ఇవ్వకపోతే ఆ జీతం కోసం నువ్వు ఖచ్చితంగా ఫైటింగ్ చేయొచ్చు, దెబ్బలాడొచ్చు. నా జీతం, నా కష్టార్జితం
ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అని మనము డిమాండ్ చేయొచ్చు ఇప్పుడు దేవుని బిడ్డలారా. అలాగే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పాడని మనం చేసామనుకోండి, మనుషుల మెప్పు కోసం ఘనత కోసం దేవుడు మనకేదో మనుషులు అలాగ పొగుడుతున్నారని మనుషుల కోసం కాక దేవుడు చెప్పాడు, నా దేవుడు చెప్పాడు కనుక నేను చెయ్యాలి, చేసి తీరాలి, ఆయన వాక్యంలో ఉన్నది కనుక, ఆయన నన్ను శాసించాడు కనుక, ఆయన వాక్యానికి లోబడాలి కనుక, నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటున్నాను కనుక, ఆయన నా తండ్రి కనుక నేను ఖచ్చితంగా చెయ్యాలి అని ఒకవేళ నువ్వు చేయగలిగితే అప్పుడు దేవుని బిడ్డలారా, అరే మనుషుల వైపు కాక నేను చెప్పానని చేసినటువంటి నా బిడ్డకి మరి నేనే కదా చేయాలని అనుకోడా దేవుడు, చెప్పాలనుకోడా దేవుడు? ఖచ్చితంగా అనుకుంటాడు పిల్లరా. అలాగ అనుకోవాలి అని అంటే మనం కూడా దేవుడు చెప్పాడని చేయాలి మేలు. అప్పుడు మనం తగిన కాలమందు మంచి పంట మనం అనుభవిస్తాం పిల్లరా, మంచి పంట మనం అనుభవిస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడండి, మరొక 2 మాటలు మనం చదువుకుందాం ఈ రాత్రి వేళ. రోమా పత్రికలో, మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనములో దేవుడు చెప్తున్నాడు ఎందుకు ఈ మేలు చేయాలో అక్కడ వాక్యంలో వ్రాయబడుతుంది. చూడండి ఒకసారి. వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునే. చూసారా, ఇది ఆజ్ఞ అండి. ఇదేంటండి? ఇది ఆజ్ఞ. అక్కడ చాలా విషయాలు దేవుడు చెప్పాడు. భక్తుడైనటువంటి పౌలు తిమోతికి చెప్పాడు, అయ్యా వారందరికీ చెప్పు అన్నాడు. ఎవరికి? వాళ్ళందరంటే మనందరం. వాళ్ళందరంటే ఎవరండి? మనందరికీ చెప్పమన్నాడు. అందులో ఒక మాటతో ప్రారంభించాడు. ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాదిని కావాలి అని అంటే, రాబోవు కాలమునకు నీ మంచి భవిష్యత్తు పరలోక రాజ్యంలో ఉండాలి అని అంటే, రాబోవు కాలం ఏంటండి అని అంటే పిల్లరా, మనం ప్రభు దగ్గరకు వెళ్ళే ఒక మంచి కాలం రాబోతా ఉంది. అక్కడొకనికి మంచి పునాది, అక్కడొకనికి మంచి భవిష్యత్తు, అక్కడొకనికి మంచి పేరు, అక్కడొకనికి మంచి జీవ కిరీటం, నీకు ఒక మంచి స్థలం, ఒక మంచి పేరు నీకు అక్కడ ఉండాలి అని అంటే కనుక ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడుతాయని చెప్తున్నాడు. మేలు మేలు చేయండి, మేలు చేయవారై ఉండవలెనని ఆజ్ఞాపించు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయువారై మంచి పునాది కొరకు. ఆ పునాదిలో ఒక రాయి, ఒక మంచి లక్షణం ఏంటండి? అది మేలు చేయటం. ఏంటండి అది? మేలు చేసే గుణం కలిగి ఉండటం. పిల్లలు గమనించండి, మేలు చేసే గుణం కలిగి ఉండడం. ఏమండి ఏంటండి మేలంటే ఏంటండి? అసలు దాహంతో ఉన్నవాడికి గుక్కుడు నీళ్ళు ఇవ్వడం కూడా మేలే. పిల్లలు బాగా గమనించండి. ఎండను బడి అలసిపోయి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి మన ఇంటికి వచ్చి మన అరుగు మీద కూర్చొని, అమ్మ కానీ నీళ్ళు ఉండమ్మ, గొంతుకు ఆరిపోయిందని అంటే టక్కున తీసుకొచ్చి ఇప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు ఆ గుక్కుడు నీళ్ళు ఇచ్చినా అది మేలే. పిల్లలు ఆలోచించి ఇంకొక మేలేడు చెప్పమంటారు. పిల్లరా, ఆకలితో ఉన్నటువంటి వాడికి కనీసం పట్టడు ఆహారం పెట్టడం కూడా మేలే. చింపురు గొడ్లు వేసుకుని తిరుగుతున్నటువంటి వారికి వారి ఒంటి మీద ప్రతిన్నారు నీ పాత వస్త్రాలలో ఏదైతే నీకు ఇష్టం పోయిందో ఆ వస్త్రాన్ని ఇచ్చి వాళ్ళ దేహం మీద అలా కప్పడం కూడా మేలే. దేవుని బిడ్డలారా ఆలోచించి ఇలా చెప్తే నీవు నిన్నన్న వాళ్ళను నువ్వు మరలా తిరిగి అనుకోకుండా ఉండడం కూడా అది నీకు మేలే. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యములు ఈ మాటలన్నీ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ ప్రభు చెప్తా ఉన్నాడు. మంచి పునాది, రాబోయే కాలానికి మంచి పునాదిని కావాలనుకుంటున్నావా? అందరూ అనుకుంటారు పిల్లరా, భవిష్యత్తు కొరకు కలలు కనని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? రేపటి గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? రేపటి గురించి ఆలోచించొద్దు అన్నాడు దేవుని యొక్క వాక్యంలో. రేపటి గురించి ఆలోచించుకోకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ రాత్రి మంచం దగ్గరికి వెళ్ళి పడుకునే ముందే రేపటి గురించినటువంటి ప్రణాళిక ఈ రాత్రి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటావు. రేపు అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అది కొందాం, ఇది కొందాం, వాళ్ళతో మాట్లాడదాం, పలానా వాళ్ళని కలుద్దాం, పలానా వాళ్ళకి ఫోన్ చేద్దాం, వాళ్ళని రమ్మందాం, ఈ డబ్బులు ఎక్కడ ఆడదాం, ఆ డబ్బులు ఎక్కడ ఆడదాం. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు లేకోకుండా పడుకుంటామంటే రాత్రి మనం ఖచ్చితంగా దేవుని బిడ్డలారా ఆలోచించి ఎవరికి ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి, ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రభు ముందే చెప్తున్నాడు, రాబోయే కాలానికి మంచి పునాది నువ్వు కావాలనుకుంటున్నావా? నీకు ఉండాలి అని అనుకున్నావా? రాబోయే కాలానికి నువ్వు మేలు జరగాలనుకుంటా ఉన్నావా? మహాశ్రమల నుండి తప్పించబడాలని అనుకుంటా ఉన్నావా? రాబోయే ఉగ్రతను నువ్వు తప్పించబడాలని అనుకుంటా ఉన్నావా? అయితే నువ్వు లోకం వైపు చూడకో,
యేసయ్య ఏది చెప్పాడు అది చెయ్యి. యేసు ప్రభు నమ్ముకునే కదా మనం ఇక్కడికి వచ్చాం. అమ్మా, యేసు ప్రభు నమ్ముకునే కదా ఇక్కడికి వచ్చాం మనం. మరి యేసు ప్రభు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభు నమ్ముకున్నామనే మనం ఇక్కడికి వచ్చాం. మరి యేసు ప్రభు చెప్పింది చేయడానికే కదా ఇక్కడ ఉండాలి మనం. మరి సిద్ధంగా ఉన్నాం అలాగా? ఇప్పుడు ఒక ఆయన, అమ్మా పనిలోకి రండి అని అంటాం. అయ్యా మరి మేము వస్తాం పొద్దునని 10 మంది వెళ్తాం మనం అందరం కలిపి. ఇప్పుడు ఆయన ఏది చెప్తాడో అది చెయ్యాలి. జీతం కావాలని అంటే పనిలో నీకు వద్దా? చెప్పండి. అలాగే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నమ్మే వచ్చాం ఇక్కడికి. యేసు ప్రభుని నమ్మి వచ్చాం. ఎందుకు నమ్మి వచ్చామనంటే రాబోయే కాలంలో వచ్చేటువంటి ఘోరమైన ఉగ్రత, ఆయన కొదమ సింహమై రాబోతా ఉన్నాడు. భయంకరమైనటువంటి ఉగ్రతనాలు రాబోతా ఉన్నాయి. భూమి మీద ఉండేటువంటి పాపాత్మలకు శిక్ష విధింపబడుతుంది. ఇది దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ నమ్ముతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, నమ్ముతూ ఉన్నటువంటి మనము రేపటి దినమందు రాబోయేటువంటి ప్రతి విధమైన కీడును తప్పించబడాలి అని అంటే, మహాశ్రమల నుండి తప్పించబడాలి అని అంటే, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలి అని అంటే, మహాశ్రమలు మన యొద్ద నుండి పోవాలి అని అంటే, దేవుడే కదా మనల్ని రక్షించాలి. కాబట్టి ఆయన మనల్ని రక్షించాలి అని అంటే ఆయన నమ్మి ఇక్కడికి రావడం కాదు పిల్లరా. నమ్మొచ్చిన మనము ఆయన చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అలాగునమా ఆయన చెప్పింది చేయడానికి మనం సిద్ధంగా ఉంటే, అయ్యో నా బిడ్డలు నేను చెప్పింది అలా చేశారని మనకు కాక ఎవరికి మేలు చేస్తాడని చెప్పండి. అమ్మా చెప్పండి. ఒక ఇంట్లో ఒక తల్లికి ఒక తండ్రికి 3 బిడ్డలు ఉన్నారనుకుందాం, లేదా ఒక 4 బిడ్డలు ఉన్నారనుకుందాం. అందులో దేవుని బిడ్డలరా ఆఖరుడు బాగా మాట అంటున్నాడు అనుకోండి, ఆ తల్లి మాట. ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది? స్పెషల్గా బిడ్డ మీద తల్లికి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగుతుంది కలగదండి? అంటే కన్నది కనుక ఆ 3 మీద ఉంటుంది, 4 మీద ఉంటుంది. మాట వింటున్నాడు కనుక ఆ 3 కంటే 7 మీద ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దేవుని పిల్లలు ఆలోచించి వాళ్ళకి ఒకసారి పెడుతుంది, ఇడి కాకేసి రెండోసారి కూడా. అర్థమవుతుందా? దేవుని బిడ్డ స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. ఆ బిడ్డకు కాక ఆ తల్లి ఎవరికి చేస్తా చెప్పండి? అమ్మా చెప్పండి. దాచిపెట్టింది ఎవరి కోసం? 3 కోసమా? ఆఖరుడు కోసమా? ఆఖరుడు కోసం పిల్లలు. ఎందుకనంటే ఆ తల్లి 4 కంది, 4 మీద చాలా గొప్ప ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలరా రెట్టింపు ప్రేమ మాత్రం మాట వినేవాడి మీదే ఉంటుంది. దేవుని బిడ్డలు అయిపోయినంత మాత్రాన మనం దేవుని ప్రేమలో ఉన్నట్టు కాదండి. దేవుడు మనల్ని ప్రేమించి భూమి మీద ఉన్నంత కాలం కూడా ఏదో ఒక రకంగా కాపాడుతాడు, బ్రతికిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు. కానీ ఇలాగే ఉంటే పరలోక రాజ్యానికి మాత్రము రానవుడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే భూమి మీద మనం పొందుకుండే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమను మనం ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. హల్లెలూయా. అదే మాట్లాడుతున్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ ఈ రాత్రి వేళ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో రాబోయే కాలానికి మంచి పునాదిని కావాలి అని అంటే మేలు చేసేవారిగా ఉండు, మేలు చేసేవారిగా ఉండు. దేవుని బిడ్డలారా, కీడు చేయకపోవడం కూడా మేలే. మరి ఏమండి, కీడు చేయకపోవడం కూడా మేలే. పిల్లలు బాగా గమనించండి. పెట్టకపోయినా పర్లేదట. పిల్లలు గమనించండి. పెట్టేవారిని చెడగొట్టకూడదట. పెట్టకపోయినా పర్వాలేదట, పెట్టేవారిని చెడగొట్టకూడదట. ఇంకో మాట కూడా ఉంటుంది పిల్లరా, పెట్టకపోయినా పర్వాలేదట, పెట్టేవారి ఇంటినైనా చూపించాలట. కాబట్టి రాత్రి వేళ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి లక్షణం, మేలు చేసే లక్షణం. యేసుప్రభు అందరికీ మేలే చేశాడు. మనం కూడా మేలు చేస్తే మనం కూడా ప్రభు యొద్ద నుండి మేలు పొందుతాం. మనుషులు చేసే మేలులు వేరు, దేవుడు చేసే మేలులు వేరు. దేవుడు చేసే మేలులు మన జీవితాన్ని మార్చేస్తాయి. మనుషులు చేసేటువంటి మేలులు అప్పుడుకప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి మనకి ఏం మేలు కావాలో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరటను మేము మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో రాబోవు దినమునకు, రాబోవు కాలమునకు మీకు మంచి పునాది ఏర్పాటు చేయడం కోసం మీరు మేలు చేయండి. మేలు చేయటి యందు అలసిపోకోకుండా మేలు చేయండి. మీరు చేయదగినంత మేలు మీరు ఖచ్చితంగా చేస్తూనే ఉండండి అని వాక్యంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. అందరం చెప్తే బాగుంటుందేమో. హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమని చెప్తాడు అని అంటే, సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడిందండి? కీడట పాపులను తరిమేసుకుంటూ వెళ్ళిపోద్దట. చూసారా, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చునన్నాడు. హల్లెలూయా.
అంటే మనం మేలు చేస్తూ ఉంటే నీతిమంతులం అవుతాం. మనం నీతిమంతులం అయితే మన మేలు మరలా తిరిగి మన దగ్గరికి, మన బిడ్డల దగ్గరికి చేరుతుందంటే ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి అవసరమైనప్పుడు, ఖచ్చితంగా అది మనకు అవసరమైనప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో మన మేలులు మనకి చేస్తాడంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆనాడు పిల్లరా మన తల్లిదండ్రులు చేయలేనటువంటి మేలు, మన కడుపును పుట్టిన బిడ్డలు చేయలేని మేలు, కన్న తల్లిదండ్రులు చేయలేని మేలు, అన్నదమ్ములు చేయలేని మేలు, మనం ఎవరైతే నా అని నమ్ముకున్నామో అలాగను నమ్ముకున్నటువంటి నా అనుకున్న వాళ్ళు చేయలేనటువంటి మేలు, ఆ మేలు చేత ప్రభువు మనందరిని కూడా తృప్తిపరుస్తాడట పిల్లలు. అందుకనే వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నీకు మేలు జరగాలనంటే మొదట మనం మేలు చేసేవారిగా ఉండాలి. మనం మేలు చేయకోకుండా, ఏమండి, పని చేయకోకుండా జీతం అడగడానికి అర్హత ఎలాగుండదో, మనం మేలు చేసేవారిగా ఉండనప్పుడు నాకు మేలు చేయి ప్రభువా అనే అర్హత కూడా ప్రభు దగ్గర మనకే ఉండదు. అందుకని ఇక్కడ వాక్యంలో నీతిమంతులకు మేలు కలుగునట్లు దేవుడు చెప్తున్నాడు. మేలు కలుగుద్దని అంటున్నాడు. నీతిమంతులు ఏం చేస్తారు అని అంటే మేలు చేసేవారిగా ఉన్నారు. నీతిమంతులు ఎట్లాగయ్యారు వాళ్ళు అని అంటే పుల్లారు, దేవుణ్ణి నమ్మారు. దేవుణ్ణి నమ్మడం అని అంటే దేవుడు చెప్పిందల్లా చేశారు. అబ్రహాముకు దేవుణ్ణి నమ్మాడంటే దాని అర్థం ఏంటండి? అబ్రహాము లే అంటే లేచాడు, వెళ్ళు అని అంటే వెళ్ళాడు, ఇక్కడ గుడారం వేసుకో అంటే అక్కడ వేసుకున్నాడు, నేను నైట్ ఎక్కడ ఉండు అంటే అక్కడ ఉన్నాడు. దక్షిణ దిశగా వెళ్ళమంటే దక్షిణ దిశగానే వెళ్ళాడు. ఇప్పుడు యోనా వెళ్ళాడు, మరి అలాగా నినివే వెళ్ళు అన్నాడు. హై నేను వెళ్తావేంటి అని చెప్పేసి తర్షీషు పోదాం అనుకున్నాడు. ఏమైంది చెప్పండి. ఇప్పుడు దేవానంటారా ముక్క గాలమేసి మరలా తీసుకొచ్చేసాడు దేవుడు. ఇప్పుడు దేవానం బిడ్డలారా, కాబట్టి అది నమ్మడం కాదు. ఇక్కడ వాక్యంలో భక్తుడైనటువంటి అబ్రహాము నమ్మాడు. నమ్మిన అబ్రహాం ఏం చేశాడు అని అంటే దేవుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నమ్మడు. ఈ రోజున మనము దేవుడిని నమ్ముకుని వచ్చేస్తా ఉన్నాం ఇప్పుడు దేవుని బిడ్డలారా. అయితే అందరూ దేవుణ్ణి నమ్మేసి వచ్చేసినటువంటి వాళ్ళందరూ దేవుని సంబంధంలో దేవుని పిల్లలో కాదండి, మేలు చేసేవాళ్లే దేవుని పిల్లలు. నిశ్చయంగా దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడి ఖచ్చితంగా చెప్తున్నాడు, పిల్లరా నువ్వు మేలు చేస్తేనే దేవుని బిడ్డవి, దేవుని సంబంధివి. అంటే దేవునికి నీకు ఒక మంచి రిలేషన్, దేవునికి నీకు ఒక మంచి సంబంధం, దేవునికి నీకు ఒక మంచి బాండింగ్ ఉండాలి అని అంటే దేవుని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నువ్వు మేలు చేస్తేనే దేవునికి నీకు సంబంధం, లేకపోతే నో రిలేషన్. దేవునికి నీకు ఏ విధమైనటువంటి రిలేషన్ కట్. మీకు అర్థమవుతున్న వాక్యంలో పిల్లరా? ఆ వాక్యాన్ని కూడా చదువుకుందామా? ఇదేంటంటే ఎలా చెప్తున్నారు అని అనుకుంటున్నారు. చూడండి ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం పిల్లరా. ఆఖరిగా 3వ యోహాను పత్రిక 11వ వచనం, ప్రియుడా చెడు కార్యమునుగాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. బాగా గమనించాలి, మేలు చేయువాడు గమనించాలి, మేలు చేసేవాడే దేవుని సంబంధి. కాబట్టి దేవుడు కూడా ఆకాశం ముందుండి కనిపెడతా ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నా సంబంధులు ఎవరు, నాకు కావలసిన వాళ్ళు ఎవరు, నా పిల్లలు ఎవరు, నేను చెప్తే మాట వినేవాళ్ళు ఎవరు అని ఆకాశం ముందుండి ఆయన కూడా కనిపెడతా ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా, నువ్వు ఎలాగున్నావు? ప్రతి దేవుని బిడ్డ ఆలోచన చేయను. నిన్ను నమ్మినటువంటి వారికి నువ్వు కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? అమ్మా నాన్నలకు నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? అన్నదమ్ములకు నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నిన్ను నమ్మినటువంటి వారికి నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? దేవుడు కూడా ప్రతి దేవుని బిడ్డ నేను చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు దేవుని కొరకు నువ్వు మేలుకరంగా ఉన్నావా, కీడు చేస్తా ఉన్నావా? అసలు నువ్వు ఎట్లా ఉన్నావు? నీ జీవితం ఏంటి? మేలు చేసే క్యారెక్టర్ అనుకోండి, దేవుడు కూడా అనుకుంటాడు, మా వీళ్ళందరూ మన సంబంధులే వెళ్ళు అని అనుకుంటాడు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డ, అప్పుడు దేవునికి నీకు ఒక మంచి రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి, అప్పుడు దేవునికి నీకు సంబంధం ఉందనుకోండి, అప్పుడు నువ్వు పిలిస్తే ప్రభు పలుకుతాడు, ప్రభు నాకు అది కావాలంటే ప్రభు తీసుకొచ్చేస్తాడు, ప్రభు నేను ఆపదలో ఉన్నాను అంటే రక్షిస్తాడు, ప్రభు మనకి అన్ని విధాలుగా మేలే చేస్తాడు. సంబంధం లేదనుకోండి పిల్లలుగా, దేవుడు కూడా అంతే. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో దేవుడు అందుకని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి అని అంటే మేలు చేయటం వల్ల దేవునికి నీకు సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు దేవుని సంబంధిగా దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. నా బిడ్డ అని దేవుడు చెప్పుకుంటాడు. నా బిడ్డ అని చెప్పేసి ఆయన జీవగ్రంథం నుండి పేరు రాసుకుంటాడు. పిల్లరా లేదనుకోండి, ఎంతకాలం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మనం ఎగిరెగిరి పడతాం తప్ప అక్కడ మనకి మ్యాటర్ ఏమి, జీవగ్రంథంలో మన మ్యాటర్ ఏమి ఉండదు. మన పేజీలు ఖాళీగానే ఉంటాయి. అక్కడ రాయాల్సిందల్లా వేరే గ్రంథంలో వ్రాస్తాడు ఆయన.
పిల్లలు ఆలోచించి, అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, మేలు చేయటం ఒక మంచి లక్షణం, క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ఒక ముఖ్య లక్షణం. దేవుడు చెప్తున్నాడు, నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప గుణం ఈ మేలు చేయటం. పిల్లరా, చాలా మార్లు మనము దేవుని బిడ్డలరా మేలు చేసే స్థితిలో ఉన్నా కూడా ఇతరుల మీద మనం కోపముండో, ఇతరుల మీదకి మనం పగబెంచుకునో, వాళ్ళకి ఎందుకు చేయాలి మేలు అని అనుకునో మనం చాలా మార్లు మన చేయిని వెనక్కి తీసుకుని ఉంటాం. చాలా మార్లు మన ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మా ఏదైనా ఉంటే పెట్టండి కాస్త అన్నటువంటి వాళ్ళు కూడా పిల్లరా మనం బట్టి చేయ చూపించుంటాం లేవలేక బద్ధకంతో. దేవుని యొక్క వాక్యములో దేవుడి నాడు మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లరా చేయగలిగే స్థితిలో నీవు ఉన్నప్పుడు మేలు చేయకపోయావా దేవునికి నీకు మధ్య ఉండే బంధం తెగిపోద్ది. అలాగున కాదు, దేవునికి నీకు మంచి బంధం కావాలని అనుకుంటావా, భూమి మీద నువ్వు మంచి మేలు చేసే వ్యక్తిగా కొనసాగిపో. ఖచ్చితంగా దేవుని బిడ్డలరా దేవునికి నీకు మంచి సంబంధం ఉంటుంది. దేవునికి నీకు సంబంధం ఉంటే దేవుని బిడ్డలరా నీ బాగోగులు ఆయన పట్టించుకుంటాడు. బాధల్లో ఉంటే మన బంధువులే వచ్చి మనల్ని పలకరించకపోతే, కనీసం వాళ్ళు పలానా వాళ్ళు రాలేదు, దాచపండు అన్నది రాలేదు అని బాధ ఉంటుంది నాకు. అవునా కదండి? నిజంగా మాట్లాడుకుంటే ఇక్కడ మనం బాగోకపోతే దేవునికి మనకి సంబంధం ఉందనుకోండి, ఆయన వస్తాడు మనల్ని పలకరించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆయనకి నీకు సంబంధం లేదనుకోండి, బాధల్లో నువ్వే బాధపడాలి, కష్టాల్లో నువ్వే కష్టపడాలి, సమస్యల్లో నీ సమస్యలు నువ్వే ఏడవాలి, బాధపడాలి. నువ్వు ఏ విధంగా ఉన్నా కానీ ఆయన ఏం పట్టించుకోడు. కారణం ఏంటి అంటే, సంబంధము లేనివాడు ఎట్లాగోనైతే మనల్ని కూడా పట్టించుకోరో, సంబంధము లేని వాళ్ళు మనల్ని ఎలాగో పలకరించరో, సంబంధం లేనటువంటి వాళ్ళు మనల్ని కనీసం కన్నెత్తైనా చూడరు, దేవునితో సంబంధం లేనటువంటి వాళ్ళ గురించి కూడా దేవుడు ఏమాత్రం పట్టించుకోడు. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, మేలు చేసేవాడే దేవుని సంబంధి. దేవుని సంబంధి అయినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు పట్టించుకునే తీరతాడు. హల్లెలూయా, పట్టించుకునే తీరతాడు ఆయన. షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేస్తే చూస్తూ ఉన్నాడా దేవుడు? దిగొచ్చేసాడా? సంబంధం. సింహాల భూమిలో ఉన్నటువంటి దానియేలుని కాపాడడానికి దిగొచ్చాడా దేవుడు, లేదంటే ఊరుకునే ఉన్నాడా? సంబంధం. పిల్లరా ఆలోచించి, జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు కుటుంబాన్ని రక్షించాడు దేవుడు, వదిలేశాడా? సంబంధం. ప్రభా నేను చనిపోయే రోగంతో ఉన్నానంటే ఇది మరణకరమైన రోగం అని తేల్చేశారు, నువ్వే చెప్పావు ఇది మరణకరమైన రోగం, తప్పించు నాయనా అని అంటే దేవుడు తప్పించాడా, మరణానికి అప్పగించాడా? దేవుని సంబంధం. సంబంధం సంబంధం దేవునికి మనకి సంబంధం ఉంటే అలాంటి అద్భుతాలు జరుగుతాయి. మనకి ఆయనకి మనకి అలాంటి రిలేషన్ ఉండాలని అంటే మేలు చేసేవారిగా మనం ఉండాలి. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి మనము? మేలు చేస్తేనే దేవునికి మనకి మధ్య రిలేషన్, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి రిలేషన్. ఇది కావాలి అని అంటే వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, కీడు చేయొద్దు. కీడు నీ డిక్షనరీలో ఉండకూడదు, నీ జీవితంలో ఉండకూడదు. కీడు అనేటువంటిది మనకు సంబంధించిన పదము కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి పదము మేలు చేయటం. ఆ మేలు చేసే గుణం నీలో ఉంటే అప్పుడు దేవుడు దేవుని సంబంధిగా నిన్ను ఒప్పుకుంటాడు. ఈ రాత్రి దేవుని సంబంధిగా ఉంటావు, దేవుని సంబంధిగా ఉన్నాను అని అనుకుంటే భ్రమలో బ్రతికేస్తూ దేవుని మేలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా నువ్వు మొండి చేయ చూపించి దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని పోగొట్టుకుంటావు. ఈ రాత్రి వేళ నీకు నీవే నిర్ణయం తీసుకో. దేవుని బిడ్డలారా, వాక్యములైతే ప్రభు చెప్తూ ఉన్నాడు, మేలు చేయక అలసి, మేలు చేయటందు అలసిపోక మేలు చేయండి. మేలు చేశారని తగిన కాలం ముందు మీరు మంచి పంటకు వస్తారు. మేలు చేయవాడికి మేలే, కీడు చేయవానికి కీడే. ఆ కీడే పాపులను తరుముతా ఉంది గనుక దేవుని దుష్టుడు తరమకుండానే పారిపోతాడని వాక్యంలో ప్రభు చెప్పాడు. ఈ రాత్రి వేళ పిల్లరా, వాక్యంలో ప్రభు నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మేలు చేసే దేవుని సంబంధిగా మారతావు. మేలు చేయక నీ చేతిని వట్టి చేతిగానే చూపిస్తూ నీవు లోక సంబంధిగా మిగిలిపోతావో ఈ రాత్రి దేవుడు నిన్నే నిర్ణయం తీసుకోమని చెప్తున్నాడు. ప్రభా, నేను నీ సంబంధిని, అయ్యా నీకు నాకు మంచి రిలేషన్ కావాలని అనుకుంటే ఇదిగో విన్న వాక్యాన్ని బట్టి మోకరించి ఒక్క నిమిషం ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి నీకు సంబంధం ఉంటే నిన్నన్ని విషయాల్లోనూ పట్టించుకుంటాడు ఆయన. నువ్వు బాగోకపోతే పలకరిస్తాడు, నీ శ్రమంలో ఉంటే, నీ బాధల్లో ఉంటే, నీ పరిస్థితులు బాగోకపోతే ఆయన చక్కదిద్దడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు కుమిలిపోతూ ఉంటే నిన్ను లేవనెత్తుతాడైనా, నువ్వు బాధపడుతూ ఉంటే నీ బాధ నుండి నిన్ను విడుదల చేస్తాడు. నువ్వు కృంగిపోతూ
ఏడుస్తూ దుఃఖములో ఉంటే ఎదుగు నిన్ను వాదార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ నువ్వు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నావు? ప్రభా, నాకు సాధ్యమైనంత మట్టుకి నేను మేలు చేసే వ్యక్తిగా మారుతానైనా, సాధ్యమైనంత మట్టుకి నేను మేలు చేసే వ్యక్తిగా ఉంటాను నా తండ్రి. అయ్యా, సాధ్యమైనంత మట్టుకి అయ్యా నేను మేలు చేసే వ్యక్తిగా మారుతాను ప్రభా. ఇప్పటి వరకు ఒకవేళ నేను మొండి చేయిని చూపించుండొచ్చు, ఖాళీ చేతులనే నేను ఇలా ఊపుండొచ్చు ప్రభా. ఇదిగో నేను మేలు చేయదలచి ఉండి కూడా ప్రభా, ఇతరులు నాకు కీడు చేసేరే అని నాయన ఇతరుల మీద నేను పగ పెంచుకును, కోపం పెట్టుకును, నేను మేలు చేయక ఊరికనే ఉండుండొచ్చు ప్రభా. నేను మేలు చేయను ప్రతిసారి నీకు నాకు బంధం పాడైపోతూ ఉందని, చెడిపోతూ ఉందని, కట్ అయిపోతూ ఉందని చెప్పావు బాబు. అయ్యా, నేను అట్లాంటి వ్యక్తిగా ఉండకూడదని ఈ రాత్రి నిర్ణయించుకున్నాను. అయ్యా, నీ వాక్యం విన్నాను, విన్న వాక్య ప్రకారంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. ఈ వాక్యం శాతానుడు ఎత్తుకుపోకుండానట్లు నాయన ఇదిగో వాడిని యేసు నామములో దూరపరచండి. ఈ రాత్రి నువ్వు కోరుకుంటే దేవుడు నీకు సహాయం చేయగలడు. ఈ రాత్రి హృదయంలో నీ మనసును దేవునికి అప్పగిస్తే నీ మనసులో ఉండేటువంటి అనేకమైనటువంటి తప్పులను ఆయన సరి చేయగలడు. ఇదిగో హృదయంలో వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉన్నావా, కీడు చేసే వ్యక్తిగా ఉన్నావా? ఆత్మ సంబంధమైన వ్యక్తివా, శరీర సంబంధమైన వ్యక్తివా, లోకంలో పడిపోయిన వ్యక్తివా, ఆత్మలోని క్యారెక్టర్ నువ్వు కాపాడుకున్న వ్యక్తివా? నువ్వు మేలు చేసే వ్యక్తివా, నువ్వు కీడు చూస్తూ ఉన్నావా? ఈ రాత్రి నీ క్యారెక్టర్ ఏంటి? ఈ రాత్రి నీ గుణం ఏంటి? ఈ రాత్రి నీ ఆలోచన ఏంటి? ఇదిగో వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభా, మేలు చేయటం ఒక మంచి లక్షణం అన్నా, దాని గురించి ఈ రాత్రి నాకు బోధించా. నీకు నాకు సంబంధం ఉండాలంటే దానికి మేలైనది ముఖ్యమైన లక్షణం అన్నావు. మేలు చేయవాడే నా సంబంధం అన్నావు ప్రభా. ఒకవేళ నేనేమైనా ఎవరికైనా కీడు చేశానేమో తెలియక తెలుసు, నా కీడులు తొలగించు, నాలో ఉన్నటువంటి కీడులు నేను ఎదురుని దూరపరచు ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రి వేళ ప్రభు మందిరంలో ప్రార్థన చేద్దామా? నోళ్ళు తెరచి ప్రభుని అడుగుదామా? ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధానంలో నోళ్ళు తెరచి. పిల్లరా, మౌనము దేనికి అర్థము అని అంటే ఇదిగో ఇందాకే మనం మాట్లాడుకున్న మౌనం మంచిది కాదు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే నీకు సమాధానం దొరకదు. మౌనంగా ఉంటే ప్రభువు కూడా మేలు చేయాలని చూసిన నువ్వు అది పొందలేవు. అడుగుడి ఇయ్యబడిన వాక్యంలో ప్రభువునితో మాట్లాడుతున్నాడు. అడిగి పొందలేవే ఈ రాత్రి? అడిగితే ఇచ్చే దేవుడు కాడనుకున్నావా ఈ రాత్రి? ప్రభా, మేలు చే గుణం కావాలి నాకు అని అంటే ప్రభు ఇచ్చేవాడే. పిల్లరా, మౌనంగా ఉంటే ఏమాత్రం ప్రయోజనము లేదండి. పనికొచ్చిన వాడు పని చేయకోకుండా ఉంటే జీతం వస్తుందా? మోకరించరని ఓ ప్రార్థించకుండా మౌనంగా ఉంటే ప్రతిఫలం వస్తుందా? ప్రభు మందిరంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఈ రాత్రి దేవుడు నీకు చెప్పిన వాక్యముని బుర్రలోనికి ఎక్కకపోతే, ప్రభు చెప్పిన వాక్యముని మన హృదయంలోనికి వెళ్ళకపోతే, నీ మనసును తాకకపోతే, ఈ రాత్రి నువ్వు వచ్చిన వ్యర్థమే కదా. ప్రార్థించకపోతే ప్రతిఫలము శూన్యము కదా. ఎంత ప్రార్థన చేసావో అంత మంచి ప్రతిఫలం అన్నాడు కదా ప్రభువు. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం పిల్లరా.